ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం. ప్రతి వారంలో కూడా కొన్ని షేర్స్ స్థిరమైనటువంటి వృద్ధిని, కొన్ని షేర్స్ పతనాన్ని, కొన్ని షేర్స్ ఊగిసలాట్లో ఉంటూ ఉంటాయి. అయితే నేను బిఎస్సి అని, సెన్సెక్స్ అని లోతుగా వెళ్తున్నటువంటి కారణం ఏంటంటే, మనం ఆర్థికమైనటువంటి పరిపుష్టత పొందుకునే ప్రయత్నం చేయడం కోసం నేను చేసే ఒక రకమైనటువంటి ప్రయోగం. అలా అని చెప్పేసి నేను చెప్పగానే మీరు కొంటున్నారని కాదు, కొనాలని కాదు, కొంటే మంచిదని చెప్పడం నా ఉద్దేశం. అంతవరకు సూచన చేస్తున్నా, నేను దాన్ని దృష్టిలో పెట్టుకోండి. రెండవది, షేర్ మార్కెటింగ్ అనేది అప్పటికప్పుడు తక్షణ నిర్ణయం తీసుకునేది, ఒక రకమైన లాటరీ అది కూడా. కాబట్టి ఆ విషయంలో డే ట్రేడింగ్ చేసే వాళ్ళు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మనకి మే నెలలో 26వ తేదీ నుంచి 30వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది ఎనాలిసిస్ అనుకుంటే, దాదాపుగా మనకి ఈ వారంలో కూడా గత వారంలో లాగానే అనుకూలవంతమైన వృద్ధిని సాధించే అవకాశం కనపడుతోంది. అంతర్జాతీయ సమాజంలో మన దేశం యొక్క ధైర్య సాహసాలకి తలొగ్గుతున్నారు అందరూ కూడా. అంటే వాళ్ళు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా మన యొక్క క్షిపణుల దాడి వాళ్ళకి ఇంకా కంపనం సృష్టిస్తోంది, పెద్ద పెద్ద దేశాలకి కూడా. కాబట్టి అటువంటి దేశాల వాళ్ళందరూ కూడా మనల్ని చూసి ఒక రకమైనటువంటి ఇబ్బందికర వాతావరణం ఉంది, మన వైపు చూడాలంటే భయపడుతున్నారు. కాబట్టి అటువంటి దేశాలకి ధీటుగా ఉన్నటువంటి మనం ఆర్థిక పరంగా ఎదగటానికి కూడా అద్భుతమైనటువంటి ఒక పటిష్టతని ఏర్పాటు చేసుకుంటుంది. అందుకనే ప్రపంచం ఒడిదుడుకులున్నా మనం మాత్రం స్థిరమైనటువంటి ఆర్థికాభివృద్ధిని పొందుకుంటూనే ఉన్నాం. ఎవరు చెప్పారు డబ్బులు ఎక్కడున్నాయి అని అంటే, ఒక్కసారి మనం గత నెల రోజులు జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే 45 మ్యాచ్లు ఎన్నో మ్యాచ్లు ఉంటాయి దాదాపుగా, అవి అయితే 75 మ్యాచ్లు అనుకుంటా నేను. ఇన్ని మ్యాచ్లు ఆడినందుకు ఎంత ఆదాయం తెలుసా? కేవలం క్రికెటర్లకి, స్టేడియాలకి ఎంత ఆదాయం తెలుస్తుందో మీకు? కనీసం 880 కోట్లు. 45 రోజులు, మాక్సిమం 45 రోజుల్లో 880 కోట్లు. ప్లస్ తినుబండారాలు ఏమిటి, పార్కింగ్ ఏమిటి, పెట్రోల్ ఏమిటి, టోల్ గేట్లు ఏమిటి, ఆలోచించండి. దాని మీద సెస్ ఏమిటి, దాని మీద ట్యాక్స్ ఏమిటి, ఇలా లెక్కెట్టుకుంటూ పోతుంటే కనీసము 1600 కోట్ల వ్యాపారం జరిగింది. అంటే ఇది ఎవరి కోసం మనము ఖర్చు పెట్టాము ఆలోచిద్దాం. డబ్బు లేకపోతే ఇంత ఖర్చు పెట్టే అవకాశం ఉంటుందా ఆలోచిద్దాం. రెండవది, విమానయాన సంస్థలు ప్రయాణికుల యొక్క రేటు పెరిగిందని చెప్పేసి బాంబేలోను, అంటే ముంబైలోను, మరియు మనకి భాగ్యనగరం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని చెప్తున్నారు. బస్సులో ప్రయాణించడానికి ఉచితమైనటువంటి దానికి ఎదురు చూసే మనం ఫ్లైట్ ప్రయాణానికి జనాల రేటు పెరుగుతోంది. జనాలు కిక్కిరిసిపోతున్నారు ఎయిర్పోర్ట్ లో. మరి ఆర్థికంగా బాగాలేకపోతే అలా వెళ్లే వాళ్ళు ఉంటారా? సపోజ్ అయ్యప్ప స్వామి మాలకి ఒకప్పుడు ట్రైన్లు కిక్కిరిసి ఉండేవి, ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్స్ కూడా వేసుకొని వెళ్తున్నారు. డబ్బు లేకపోతే అటువంటి ప్రయాణాలు ఉంటాయా చెప్పండి? లంచం ఇవ్వగలిగే శక్తి ఉంటుందా? సరే, లంచాలు పుచ్చుకున్న తర్వాత పక్క పెడదాం, లంచం ఇవ్వగలిగే శక్తి ఎంత ఉంటుందో ఆలోచించండి. అంటే మన దగ్గర డబ్బు ఉందనా లేదనుకుందామా? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి మనకి. సరే, అది ఉపన్యాసం అయిపోతుంది. నువ్వు చెప్పాల్సింది షేర్ మార్కెట్ చెప్పుకోబోయి, జాతకాలు చెప్పుకోబోయి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా జ్యోతిష్య అంశాల ప్రధానమైనవే. కాబట్టి వినండి, అర్థం చేసుకోండి. సరే, ప్రస్తుతాంశాలు మనకి షేర్ మార్కెట్ యొక్క సమాచారం ఎలా ఉంది అని కనుక మనం తెలుసుకోగలిగితే, ఈ వారంలో కూడా మనకి సెన్సెక్స్ దాదాపుగా 83,200 నుంచి 84,417 వరకు ఈ యొక్క సెన్సెక్స్ వృద్ధి రేటు సాధించే అవకాశం ఉంది. అంతటి వృద్ధి ఉంది ఈసారి, అద్భుతమైన వృద్ధి సాధిస్తుంది, అందులో సందేహం లేదు. నిఫ్టీ వచ్చేసి మనకి 26,210 నుంచి నిఫ్టీ మనకి అనుకూలవంతమైనటువంటి స్థాయిలో ఉండే అవకాశం ఉంటుంది. ఏతావాత మొత్తం చెప్పేది ఏమిటయ్యా అంటే, షేర్ మార్కెట్ వృద్ధిలో ఉండే అవకాశం కనపడుతోంది. గత వారంలో 2 రోజులు అనుకుంటా బాలేదు, కానీ ఈ వారంలో 5 రోజులు కూడా అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలే. అయితే శుక్రవారం మధ్యాహ్నం కొద్దిగా డీలా పడే అవకాశం ఉంటుంది. అలాగే బుధవారం రోజు ఉదయం పూట కాస్త నష్టాన్ని చవి చూసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. కానీ ఓవరాల్ గా అనుకూలవంతమైన వృద్ధి రేటును సంపాదిస్తుంది, మనకి మంచి ఆర్థిక ప్రయోజనం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఏ షేర్స్ అనుకూలంగా ఉన్నాయి తెలుసుకుంటే, ఇన్ఫోసిస్, అలాగే టాటా కన్సల్టెన్సీ, మరియు విప్రో, హెచ్సిఎల్, అలాగే ఫార్మా కంపెనీకి వచ్చేసరికి అరోబిందో, రెడ్డి ల్యాబ్స్ లాంటివి షేర్స్ మీకు అనుకూలంగా ఉండే అవకాశం కనపడుతోంది. ఆటోమొబైల్ వరకు వెళ్తే ఖచ్చితంగా మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా మోటార్స్ రెండు కూడా ఒకదానితో ఒకటి మంచి పోటాపోటీగా షేర్ విలువని పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి, మంచి వృద్ధి ఉంటుంది. ఇక బ్యాంకింగ్ సెక్టార్లో చూస్తే ఐసిఐసిఐ బ్యాంక్,
అలాగే ఎస్ బ్యాంకులోను హెచ్డిఎఫ్సి బ్యాంకులు తప్పకుండా లాభాలు చూసే అవకాశం ఉంది. ఎస్బీఐ కొద్దిగా డీలా పడే అవకాశం కనబడుతుంది. ఇక జాగ్రత్తగా ఉండండి. ఇది నేను సూచించే విషయం. ఆ విషయాన్ని గమనించుకునే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి మార్కెట్ యొక్క సెంటిమెంట్ ఈ వారంలో బాగా పనిచేస్తుంది. దానివల్ల అనుకూలవంతమైన పవనాలు విజయ అవకాశం. ఆసియా మార్కెట్ కానీ ఐరోపా మార్కెట్ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అమెరికా చేసినటువంటి దౌత్య నీతి కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, కొన్ని అంటే ఉక్రెయిన్ తో రష్యా చర్చలు కూడా మనకి సఫలవంతమై ఆర్థికమైనటువంటి అభివృద్ధి స్థిరత్వానికి పునాదులు వేసుకునే అవకాశం, దానివల్ల మంచి ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఉన్నత స్థాయి పొందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అందులో భారతదేశం మొట్టమొదటి భాగస్వామిగా ఉండే అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గుర్తించండి. ఏ రాశుల వారికి అనుకూలంగా ఉంది అని కనుక మనం పరిశీలించినట్టయితే మేషము, వృషభము, మిథునము, సింహరాశి వారికి, వృశ్చికము, ధనుస్సు, మీనరాశుల వారికి అత్యుత్తమ శుభయోగాలు. డే ట్రేడింగ్ చేయవచ్చు, లాభాలు స్వీకరించే అవకాశాలు బలంగా ఉన్నాయి. మరి బాగులేనటువంటి రాసులు ఏమిటి అంటే షేర్ మార్కెట్లోకి వెళ్ళకూడని రాసులు ఏమిటి అని అడిగితే కర్కాటకము, కన్యా, తులా రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో మీరు షేర్ మార్కెట్ వైపు ఈ వారంలో వెళ్ళకూడదు. తీవ్ర నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది, జాగ్రత్త. ఇక కర్కాటక రాశి వారికి మొదటి 3 రోజులు కొద్దిగా అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి, తాత్కాలికమైనటువంటి అభివృద్ధి ఉండవచ్చును. మకర కుంభ రాశుల వారికి సామాన్య ఫలితాలున్నాయి. దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే లాభాన్ని స్వీకరించవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా షేర్ మార్కెట్ యొక్క వృద్ధి మనకి సూచిస్తోంది. తప్పకుండా మీకు అనుకూలవంతమైన లాభాలు స్వీకరించవచ్చు అనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈనాటి షేర్ మార్కెట్ సమాచారం మీకు మంచి శుభయోగాన్ని, ఆర్థిక లాభాన్ని కలిగించాలని, ప్రతి వ్యక్తి సుస్థిరమైన ఆర్థిక వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.